వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏం సార్ పసుపు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఒక సంచలన వార్త నేను విన్నాను. అసలు పసుపు అనేది యాంటీబయాటిక్. సో దాన్ని ఇంకా ఇట్లాంటివి ఏవైనా డిసీజులు వచ్చినప్పుడు తగ్గించడానికి ఉపయోగిస్తామని యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ కార్సినోజన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి పసుపు. మరి ఏంటి అసలు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వాడుతూ ఉంటారు. ఏ కూర వేసుకోవాలన్నా, ఉప్పు పప్పు వేసుకోవాలన్నా ఈ పసుపుని అయితే వాడుతూ ఉంటాం మనం, రసంలో కావచ్చు అందుకు. సో అట్లాంటి పసుపు వాడాలంటే ఇప్పుడు భయం వేస్తూ ఉంది. పసుపు వాడితే క్యాన్సర్ వస్తుందా అన్నంతగా భయంగా ఉంది. ఎట్లాంటి పసుపు వాడకూడదు సార్? బేసికల్గా మీ భయం జస్టిఫైడేనండి. మన పూర్వీకులు చాలా టెస్ట్ అండ్ ట్రయల్ ద్వారానో చాలా విజ్డమ్ తోటి మనకి మసాలా దినుసులు ఇవి సెట్ చేశారు. పసుపు అనేది చాలా వంటకాల్లో వాడుతుంటాం మనం, ఎందుకంటే దానిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది జీవితాలు కాపాడింది పసుపు. మరీ ఎక్కువ తినకూడదు. ఎంత అంటే కరెక్ట్గా ఒక చిటికెడు రోజు కూరలో, అంటే ఇప్పుడు నూనె ఉంది కదా, తాలింపు వేసేటప్పుడు ఆ తాలింపులో ఒక చిటికెడు పసుపు వేస్తే దానిలో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ నూనెలోకి అబ్జార్బ్ అయ్యి మనం ఆహారం తీసుకున్నప్పుడు దాంతో మన బాడీలోకి వెళ్ళి హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే. సో దీనిలో ఉండే మన హీలింగ్ ప్రాపర్టీస్, యాంటీ కార్సినోజన్ ప్రాపర్టీస్ కూడా రోజు కొంచెం కొంచెం మోతాదులో తిన్నప్పుడు బాగానే హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. కాకపోతే ఇవాళ రేపు ఏమవుతుందంటే పసుపు ఒరిజినల్ కాదనేది మనకి తెలియట్లేదు. అంటే చాలా డూప్లికేట్స్ అయిపోయినాయి. పసుపు అనేది ఎప్పుడైనా కూడా మనం తెచ్చుకొని ఆడించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నుంచి తీసుకోవాలంటారు. పసుపు కొమ్ములు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఏ శుభకార్యం అయినా చూడండి, ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఎంత పేదళ్ళు అయినా కానీ ఆ పసుపు దంచడం దగ్గర నుంచే మొదలు పెడతారు. అంటే ఎవరింట్లో కూడా పసుపు కొమ్ములు ఉండేవి, దాంతోనే అన్నీ చేసుకునేవాళ్ళు. సో పసుపు దంచితేనే ఒక శుభకార్యం స్టార్ట్ అనమాట. మరి ఇప్పుడు వచ్చే కల్తీ పసుపులో ఏం కలుపుతా ఉన్నారు సార్ అంత డేంజర్ కావడానికి? అంటే అదేనండి, ఇప్పుడు పసుపులో కొంత ఈ ఏదైతే మనకి ఈ పెద్ద కంపెనీస్ వచ్చిన తర్వాత పసుపులోంచి ఫస్ట్ ఆరోమేటిక్ ఆయిల్ తీస్తున్నారు. అది ఏ పౌడర్లోనన్నా కలిపి ఆ కలర్ కోసం మీకు కొంచెం మెటల్ లెడ్ కానీ లెడ్ బేస్డ్ పెయింట్స్ దొరుకుతాయి. యూజువల్లీ ఎల్లో కలర్కి లెడ్, ఇంకా మన జింక్ కానీ ఇలాగా డిఫరెంట్ మెటల్ బేస్డ్ కలర్స్ దొరుకుతాయి. అది కలిపినప్పుడు మంచి బ్రైట్ కలర్ వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే డిఫరెన్సియేషను, పసుపు అనేది ఆర్గానిక్ కలరు డిఫరెంట్గా స్ప్రెడ్ అవుతుంది. మన చేతులకు అంటుకోవడం కానీ కూరల్లోకి వెళ్ళడం కానీ. ఒక ఇన్ఆర్గానిక్ కలర్ డిఫరెంట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ మెటల్ టాక్సిన్స్ అన్నీ మనకి ఒకవేళ కల్తీ పసుపు తీసుకుంటున్నప్పుడు, అంటే మనం అంత డీటెయిల్డ్గా స్టడీ చేసి కనుక్కోలేము. ప్రతి ప్రోడక్ట్ని మన మార్కెట్లో దొరికింది మనం టెస్ట్ చేయలేము. అందులో కంపెనీస్ చాలా వచ్చేసాయి. అవునండి. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు వచ్చాయి, పెద్ద బ్రాండెడ్ కంపెనీ ఫేక్స్ వచ్చాయి, డూప్లికేట్స్ వచ్చాయి. రీసెంట్ గా పోలీసులు కూడా చెప్పారు కదా, చేశారు. సో ఇప్పుడు అలాగే ఒక డూప్లికేట్ కంపెనీ ఏదో చేస్తున్నారు అనుకోండి, ఏముంది వాళ్ళకి ఏదో టాల్కమ్ పౌడర్లో ఏదో కలిపి దానిలోని పసుపు ఫ్లేవర్ కలిపి ఇచ్చేసారు అనుకోండి, మనం అన్ని ప్రెడిక్ట్ చేయలేము. ఓకే. రీసెంట్గా ఈ పీచు మిఠాయికి సంబంధించి కూడా ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది సార్ ఆ పీచు మిఠాయిని. అందులో కూడా ఈ కలర్ ఇంగ్రీడియంట్స్ కలుపుతా ఉన్నారు. దానివల్ల క్యాన్సర్ అటాక్ అవుతా ఉంది, అంటే ఆ క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతా ఉన్నాయి. మెటల్ కలర్స్ వాడతారు ఆ పింక్ కలర్ అవన్నీ రావడానికి, దాన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. కాకపోతే ఆర్గానిక్ కలర్స్ వాడినప్పుడు దాంతో అంత కొన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఈ క్యాన్సర్ కణాలు గ్రో అవుతాయని విన్నాను సార్. ఎట్లాంటి ఫుడ్? ఏదైనా కానీ ఇప్పుడు చాలా ఆహారాలు ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది క్యారెట్లు తినండి కళ్ళకి మంచిది, క్యారెట్లు తినండి అంటారు. ఎక్సెసివ్ క్యారెట్స్ తిన్నా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆకుకూరలు మంచిది అని చెప్పేసి మధ్య మునగాకు పొడి రోజు తినండి అని. క్లోరోఫిల్ అనేది మనకి డైజెస్ట్ అవ్వదు, అది కూడా కార్సినోజన్. ఎక్కువ ఆకుకూరలు తినేసిన, పచ్చికాయ కూరలు ఎక్కువ తిన్నా, ఇవన్నీ కూడా కార్సినోజెనిక్. కాకపోతే మోస్ట్ పొటెంట్ కార్సినోజన్ మనం తినేది బర్న్ట్ కార్బోహైడ్రేట్. అంటే ఇప్పుడు చపాతీల పైన మాడు ఉంటుంది కదా, అది కొంతమంది ఇష్టంగా తింటుంటారు. అలాగే బిర్యానీ మాడిపోయింది ఏరుకొని తీసుకొని తింటుంటారు. సో ఏదైతే కార్బోహైడ్రేట్ బర్న్ అవుతుందో అది కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్. రిఫైనింగ్ ప్రాసెస్లోని ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నీ కన్వల్యూట్ అయ్యి అరోమాటిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి. వాటిలో కూడా కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా కాకుండా బయటే మనకి బోల్డ్ పొల్యూటెంట్స్ ఇన్హేల్ చేస్తున్నాం. తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెట్రోకెమికల్ ఫ్యూమ్స్ అన్నీ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ విపరీతంగా వాడుతూ ఉంటారు సార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో. అవునండి. మోనోసోడియం గ్లూటమేట్ చాలా పొటెంట్ కార్సినోజన్, న్యూరోటాక్సిన్ కూడా అది. కాకపోతే క్యాన్సర్ అనేది ప్రతి మనిషిలోని బయట ఉన్న పొల్యూటెంట్స్ వల్ల, లోపల వచ్చిన స్ట్రెస్ వల్ల, మనం తినే ఆహారం వల్ల ప్రతి మనిషిలోని క్యాన్సర్ కణాలు అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి ఏదో ఒక స్టేజ్లో. నో వన్ ఈజ్ ఇమ్యూన్. ఎవరిలోనే ఏ ఒక్క మనిషిలో కూడా క్యాన్సర్ కణాలు ఫార్మ్ అవ్వకుండా ఉండవు. ఉంటాయి. ఇది అదేంటంటే శరీరంలో వచ్చే జెనెటిక్ ప్రాబ్లం, అంటే లోపల వచ్చే మన మెటబాలిక్ ఇంబ్యాలెన్స్. కాకపోతే ఇవన్నీ టాక్సిన్స్ కానీ బయట నుంచి వచ్చే ఇవన్నీ కూడా దాన్ని ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ ఉంది క్యాన్సర్కి సంబంధించి అన్నారు కదా, అది ఏ స్టేజ్కి సంబంధించి మనం క్యూర్ చేయొచ్చు అండి? అదేవిధంగా ఎట్లాంటి మెడిసిన్ ఉంది? అంటే మన మెడిసిన్ ఏదైతే ఉందో స్టేజ్కి దానికి సంబంధం లేదండి. ఓకే. మనది ఎప్పుడైనా కానీ హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. అంటే ఆల్వేస్ అడ్రస్ ద రూట్ కాజ్. క్యాన్సర్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఆగదు. కాకపోతే ఫార్మ్ అయిన దాన్ని శరీరం దాన్ని రికగ్నైజ్ చేసి తగ్గించుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్ చేసినప్పుడు ఏంటి, మ్యాలిగ్నెంటా నాన్ మ్యాలిగ్నెంటా అని చూస్తారు. ఇప్పుడు నాన్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ కూడా ఏదో ఒక స్టేజ్లో మ్యాలిగ్నెంట్. ఒక క్యాన్సర్ అనేది ఏంటి, మనకి సెల్స్ అన్కంట్రోల్డ్ గ్రోత్. మన శరీరంలో ఒక సెల్లే కంట్రోల్ లేకుండా గ్రో అవుతుంటుంది. అదే బ్లడ్లో ఒక సెల్ గ్రో అవుతూ ఉందనుకోండి, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మనకి లేడీస్లో బ్రెస్ట్లోని ఒక మాస్టికల్, అదే ఒక బ్రెస్ట్ సెల్ ఒకటి అన్కంట్రోల్డ్గా గ్రో అవుతుంది అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే ఒక లింఫ్ నోడ్ ఏదైనా గ్రో అయింది అనుకోండి, లింఫ్ నోడ్స్ దగ్గర వీటి దగ్గర గడ్డలు లాంటివి వస్తాయి. సో ఏదైనా కానీ మన శరీరంలో ఒక సెల్లే కంట్రోల్ లేకుండా గ్రో అవుతుంది. మా తత్వంలోని ఏంటి, మూలాధార చక్రంలోని బాలబ్రహ్మ అనే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జస్ట్ క్రియేషనే, ఎక్కడ స్టాప్ అవ్వాలనేది తెలియదు. స్టాప్ అయ్యి దాని రూల్ అది పర్ఫామ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనకి లివర్లో ఉండే సెల్, జుత్తులో ఉండే సెల్, గోరులో ఉండే సెల్ ఒకటే, కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది ఫార్మ్ అయిన తర్వాత. ఆ ఫంక్షన్ ఏం చేయాలో తెలియక కంటిన్యూస్గా గ్రో అవుతున్నప్పుడు అది క్యాన్సర్. మనది ఆ తత్వానికి మెడిసిన్ అనమాట. సో ఆ ఎనర్జీ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు దాన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఎట్లా తీసుకోవాలి సార్ మామూలుగా మన మెడిసిన్? ఇదేం లేదండి, సింపుల్గా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. పిల్లర్స్ కూడా ఇచ్చాము. దాంట్లోని ఒక 3 చుక్కలు ఒక అరకప్పు నీళ్ళల్లో వేసుకొని మెల్లిగా చప్పరిస్తా. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళే తీసుకోవాలా, లేకుంటే రాకుండా ముందు జాగ్రత్తతో తీసుకోవచ్చు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు కదా. ఇది రాకుండా కూడా తీసుకోవచ్చండి. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోని క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతుంది. మన శరీరానికి దాన్ని రికగ్నైజ్ చేసి కంట్రోల్ చేసే టెండెన్సీ ఇది ఇస్తుంది. సో ఇదేంటంటే ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా కానీ ఈవెన్ బయోప్సీకి వెళ్ళక ముందే మన దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడితే ఖచ్చితంగా అది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. మీకు మామూలు అట్లాంటి పేషెంట్స్ తరాసపడ్డారా? మీ దగ్గరకు వచ్చారా? క్యూర్ చేశారా మీరు? డెఫినెట్గా చేసామండి. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్కి కానీ, ల్యూకేమియాకి కానీ, అలాగే ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఎక్కువ. ఇవన్నీ అందరికీ చేసాము. ఏదైతే మన దగ్గర బయోప్సీ కన్నా ముందు వచ్చినప్పుడు చాలా బాగా కంట్రోల్ ఉంటుందండి. ఒకసారి బయోప్సీ చేయించినప్పుడు ఏమవుతుంది, కీమో చేసిన వాళ్ళు కూడా బాగానే ఉంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు మనుషుల్లో ఓపిక ఉందనుకోండి, ఇప్పుడు 75+, 80+ వాళ్ళు 3-4 చేసాం. వాళ్ళ లైఫ్ ఉన్నంత వరకు ఉంటారు. కాకపోతే ఏంటంటే సూద్ అవుతుంది. మన మెడిసిన్ ఏంటంటే ఫస్ట్ ఒక కంట్రోల్ చేసి ఆ ఇబ్బందిని ఆపుతుంది. ఆ గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ని స్టాప్ చేసినప్పుడు బాడీ మెల్లిగా అక్కడ పెయిన్, ఆ సెన్సర్స్ అన్నీ తగ్గుతాయి. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్, ఇంకా వాళ్ళు కూడా వదిలేసిన కేసెస్ ఒక 3-4 చేసాము. 4 కేసెస్ కూడా డైలీ ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ ఈ 3 డ్రాప్స్ అనేది? డైలీ 3 times తీసుకోవాలండి. మెల్లిగా వాటర్లో కలుపుకొని, తిన్న తర్వాత లేదంటే తినక ముందా అండి? ఎనీ టైం. మెల్లిగా వాటర్లో ఒక 3 drops కలుపుకొని మెల్లిగా సిప్ చేస్తే తాగాలి.
ఫీల్ ద ఇది ఎవరైనా కానీ వాడచ్చు. యూ కెన్ ఆల్వేస్ లైక్ రికగ్నైజ్ ఇట్. రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైతే మెడిసిన్ తీసుకుంటారో. సూపర్. ఎస్. మీకు అంటే ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూజ్, ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఈవెన్ కీమోథెరపీతో కూడా చాలామంది మా మెడిసిన్ వాడుతూ ఉంటారు యాజ్ అన్ యాడెడ్ బెనిఫిట్ వస్తుందని. బట్ కీమో కూడా అవాయిడ్ చేయొచ్చు మన మెడిసిన్ తోటి. అంటే మీరు ఒక టైం ఉంటుంది కదా, టైం ఫ్రేమ్. మెడిసిన్ వాడండి ఒక 3 months 4 months తీసుకొని మీకే సైజులో డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ మధ్య మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం సార్, ఈ క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ పాపం వల్ల ఏంటంటే మేము ఏమీ అలవాట్లేదు, అసలు మాకు సిగరెట్ అలవాట్లేదు, అయినా వచ్చేసేసి లంగ్ క్యాన్సర్ అంటా ఉన్నారు, థ్రోట్ క్యాన్సర్ అంటా ఉన్నారు, చూయింగ్ ఇట్లా నమిలేవి ఉంటాయి కదా గుట్కా లాంటివి అవి కూడా అలవాట్లేదు, అయినా కూడా థ్రోట్ క్యాన్సర్ అంటా ఉన్నారని భయపడిపోతా ఉన్నారు. సో ముందు జాగ్రత్తతో కూడా మనం ఇట్లా ఫుడ్తో చేంజెస్ చేసుకొని కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. డెఫినెట్గా ఫుడ్ మెయిన్ అలవాట్లే కాదండి. ఇప్పుడు అలవాటు ఉన్నవాడికి ఆల్రెడీ లోపల నుంచి ఒక డిఫెన్స్ మెకానిజం వాడు తయారు చేసుకుంటాడు. ఇప్పుడు సిగరెట్లు తాగేవాడికి ఏంటి, లంగ్స్ ఎప్పుడు ఒక కన్స్ట్రిక్టెడ్ గమ్మ ఏదో వస్తుందని చెప్పి ఎక్కువ కఫం రావడం అలవాటు చేసుకుంటుంది. ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు ఏంటి పాపం బయట ఈ పొల్యూషన్లోని ప్రైమరీ స్మోకర్స్ అంటారు, పీల్చుకునే వాళ్ళనే, తాగే వాళ్ళని కాదు, వాళ్ళే సెకండరీ స్మోకర్స్. స్మోకింగ్ ఒకటే కాదు, స్మోకింగ్ అంటే అట్లీస్ట్ ప్లాంట్ స్మోక్ పొగ అనుకోండి. ఈ పెట్రోకెమికల్స్ ఉన్నాయి, కార్లోంచి వచ్చే ఫ్యూమ్స్ అవన్నీ, వాటన్నిటికీ బాడీ అడాప్ట్ అవ్వడానికి ఇంకా టైం తీసుకోలేదు. ఓకే ఓకే. అండ్ ఈ పొగ ఏదైనా తగిలింది అనుకోండి, దగ్గొచ్చి ఇరిటేషన్ వచ్చి మనం దూరం వెళ్ళిపోతాం. కానీ పెట్రోకెమికల్ ఫ్యూమ్స్ ఇవంతా కూడా తెలియదు, ఒక రకంగా తల తిరుగుతుంది కానీ ఇవి చాలా డేంజర్. ఓకే ఓకే. అలాగే మనం ఇంట్లోనే బోల్డ్ కెమికల్స్ వాడుతుంటాం. ఈ కిచెన్ క్లోజ్ అయిపోయింది కదా, సో ఆయిల్స్ ఇవన్నీ కూడా. ఈ వైట్నర్ది కూడా చాలా డేంజర్ అంటూ ఉంటారు కదా సార్. వైట్నర్ ఫ్యూమ్స్ కూడా పెట్రోకెమికల్ ఫ్యూమ్స్ మీకు. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. ఇట్లాంటి వాటన్నిటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ క్యాన్సర్ రాకుండా కూడా మన మెడిసిన్ వాడితే డెఫినెట్గా అది ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నా కూడా వాటిని తగ్గించుకుంటుంది, శరీర తత్వాన్ని మారుస్తుంది రాకుండా ఉండడానికి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్కారం.